హాయ్ అండి, నమస్తే. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలినీస్ హర్విల్లు. ఈరోజు మంచి టేస్టీ అండ్ యూస్ఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బట్ చికెన్ బిర్యానీ చేయాలంటే దమ్ చేసుకోవాలి, రైస్ని సపరేట్గా ఉడకపెట్టుకోవాలి, దీనికోసం ప్రత్యేకించి మళ్ళీ గ్రేవీ చేసుకోవాలి. ఇలా చాలా పని ఉంటుంది కదా అని చెప్పేసి మనకి టైం లేనప్పుడు తినాలని ఉన్నా కూడా చేసుకోలేకపోతుంటాం. సో మరి అలాంటి టైంలో క్విక్గా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో అచ్చం దమ్ బిర్యానీ టేస్ట్ వచ్చే విధంగా, అడుగు మాడిపోకుండా రైస్ పొడి పొడిలాడుతూ వచ్చే విధంగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో నేను చెప్పే కొలతల్ని, టిప్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ చక్కగా మీరు ఇంట్లో ఇలా కుక్కర్ బిర్యానీ ఈజీగా క్విక్గా చేసేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి లాస్ట్లో ఉప్పు నిమ్మరసంతో వాష్ చేస్తే దీంట్లో ఉండే నీచు వాసన అంతా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు కడిగి పెట్టుకునే చికెన్లో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్కు నిమ్మరసం అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. ఇట్లా చేయడం వల్ల ముక్క అనేది బాగా టెండర్గా తయారవుతుంది, తొందరగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ నానేలోపు ఇట్లా 1 కప్పుతో 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను, అంటే 1/2 కేజీ రైస్ తీసుకున్నానండి. ఇవి బాగా 2-3 సార్లు కడిగేసుకొని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నామంటే రైస్ అన్నది పొడవుగా వస్తుంది అండ్ పలుకులుగా కూడా వస్తుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకున్నాను. 1 కప్పు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాం. 2 బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, కొంచెం జాపత్రి, 1/2 స్పూన్ షాజీరా, 1 ఇంచి దాల్చిన చెక్క, 7-8 వరకు లవంగాలు, 3 ఏలకులండి. ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో నుంచి మంచి అరోమా వస్తుందండి రోస్ట్ అయ్యాక. ఈ ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ కూడా. 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని తీసుకొని సన్నగా చీలికలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక 6 పచ్చిమిర్చి ఇట్లా చీలికలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. 2 టమోటాలని సన్నగా చీలికలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో టమోటాలు వేసేసుకున్నాం కదా, నానబెట్టుంచుకున్న చికెన్ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. టమోటాలతో పాటే ఈ చికెన్ కూడా మగ్గిపోతుందండి. అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకుందామండి. మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇది బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగిన కుక్కర్ బిర్యానీ అండి. మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చికెన్లో అయితే మంచిగా వాటర్ రిలీజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో గుప్పెడంత పుదీనా, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని అంతా మంచిగా కలుపుకుందాము. ఈ కుక్కర్ బిర్యానీ మంచి టేస్టీగా రావాలంటే సీక్రెట్ ఏంటంటే కొబ్బరి, మంచిగా ఫ్రెష్గా ఉండే కొబ్బరి చిప్పని తీసుకున్నాను. ఇందులో 1/2 కొబ్బరిని తీసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసేసాను. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్లో నుంచి మిల్క్ని డివైడ్ చేసుకుందామండి. ఇట్లా ఫిల్టర్ని పెట్టుకొని కొబ్బరిని అయితే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. 1 కప్పు ఈ మిల్క్ తీసుకుంటే సరిపోతుందండి. దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది. కోకోనట్ మిల్క్ని అయితే ఇట్లా రెడీ చేసి ఉంచాం కదా, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేద్దాము. చికెన్లో అయితే మంచిగా వాటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందామండి. ఇట్లా వాటర్ వచ్చిందంటేనే చికెన్ మంచిగా బాయిల్ అయినట్టు. ఇప్పుడు ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాం. మంచిగా నానబెట్టుకున్న రైస్ని ఇట్లా వేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఇందులోనే కొంచెం కొత్తిమీర, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అంతా కలిసేలాగా. ఒక 2 మినిట్స్ ఉండిస్తే రైస్లోకి ఫ్లేవర్ అంతా వెళ్ళి రైస్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. మనం కోకోనట్ మిల్క్ తీసుకున్నాం కదా, అది 1 కప్ వచ్చిందండి. 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి 1 కప్పు నేను కోకోనట్ మిల్క్ యాడ్ చేశాను. ఇందులోనే 2 కప్స్ నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అంతా మంచిగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసేద్దాము. 3 విజిల్స్ వస్తే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. కుక్కర్ అయితే ఆఫ్ చేశానండి. ఎంతవరకు రెడీ అయిందో చూద్దామా. అచ్చం దమ్ బిర్యానీ లాగా రైస్ పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాతోనూ షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.